స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. ఈ మా కార్యక్రమాలకు మీ తోడ్పాటును అందించండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ప్రగతిశీల భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 109లో ప్రముఖ కథకులు పెద్దింటి అశోక్ కుమార్ రచించిన అదృశ్య రూపాలు అనే కథ ప్రసారం చేయబోతున్నాం. రచయిత పెద్దింటి అశోక్ కుమార్ను గురించిన వివరాలు క్లుప్తంగా. తెలుగు సాహిత్యం గర్వించదగ్గ రచయితల్లో పెద్దింటి అశోక్ కుమార్ ఒకరు. ఈయన కథారచయిత మాత్రమే కాదు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, కవిత్వము మొదలైన సాహితీ ప్రక్రియల్లోనూ విశేషంగా కృషి చేస్తున్నారు. పూర్వ కరీంనగర్ జిల్లా, నేటి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపల్లె అనే మారుమూల గ్రామంలో ఈయన జన్మించారు. ఆర్థిక సరళీకరణ, గ్లోబలీకరణల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని ఆయన తన కథల్లో అద్భుతంగా చిత్రించారు. మా ఊరి భాగవతం, విత్తనం, గుండెల వాన మొదలైన 250కి పైగా కథలు ఈయన కలం నుండి జాలువారినాయి. ఉత్తర తెలంగాణ వలస జీవితాన్ని ఆర్ద్రంగా చిత్రించిన నవల జిగిరి. ఈ నవల అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైంది. మృగ లక్షణాలున్న మనిషికి, సాధు లక్షణాలున్న మృగానికి మధ్య స్నేహాన్ని, సంఘర్షణను హృద్యంగా చిత్రించిన నవల ఇది. అలాగే ఉత్తర తెలంగాణ వలస జీవితాన్ని ఆర్ద్రంగా చిత్రించిన నవల ఎడారి మంటలు. కేవలం వలస జీవితాలపైనే ఆయన 12కు పైగా కథలు రాశారు. ఆయన ప్రసిద్ధ నవల ఎడారి మంటలు ఈ వలస జీవన సంఘర్షణను చిత్రిస్తుంది. సంచారి అనేది ఆయన రాసిన మరో ప్రసిద్ధ నవల. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చిత్రిస్తూ లాంగ్ మార్చ్ అనే నవల కూడా ఈయన మనకు అందించారు. దొరసాని, మల్లేశం అనే ప్రసిద్ధ సినిమాలకు మాటలు, పాటలు ఈయన అందించారు. ఇక కథలోకి పోదామా? కథ అదృశ్య రూపాలు. కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్, సేకరణ మాయిముంత కథా సంపుటి. అయితే మూనింది మొగులు నిండా నల్లమబ్బులు, వాన మీద వాన, నేల తల్లి పచ్చి బాలింత అయింది. చెట్టు, చేమ, గడ్డి, గాదం, ఆకు, అలం, గుట్ట, పుట్టను తట్టి లేపుతుంది. మట్టి పెళ్ళలల్ల దాక్కున్న వేర్లకు జీవం పోతుంది. ఇత్తనాల్ని తడివేళ్లతో తాకి పురుడుబోతుంది. ఎక్కడి మొక్కలు అక్కడ తల్లి గుండెలకు వేర్లు దించి పప్పుబద్దలు నెత్తిరెత్తుకొని పైకి లేస్తున్నాయి. భూమి పొరల్లో పుట్ట బెదిరినట్టుంది. తల్లి నేల తల్లడిల్లుతుంది. నాగటి సాళ్లల్లా ఓ ఆముదం గింజ ఉలుకు పలుకు లేకుండా ఉంది. నీళ్లు తాగుతలేదు, గాలి పీలుస్తలేదు, బయటకు వత్తలేదు, కండ్లు తెరుస్తలేదు. ఈ హడావుడి తనకేం పట్టనట్టు జీవం లేని దానిలా పడి ఉంది. నేలతల్లి గింజవైపు ఒకసారి అపురూపంగా చూసింది. ఒడిలోకి తీసుకుని ముద్దాడింది. లేవ్వు, మొలకెత్తే యాళ్ళ, నిద్రపోవద్దు, యాళ్లకు మొలకెత్తాలి, లేకుంటే మురిగి మట్టివైపోతావు అన్నది. ఎందుకు మొలకెత్తాలే? గడుసుగా అడిగింది గింజ. తల్లి గుండె దడేలుమంది. క్షణంసేపు వణికిపోయింది. నోట మాట రాలేదు. ఎన్నో మొక్కలు పుట్టినాయి, పెరిగినాయి, వృక్షాలు వటవృక్షాలు అయినాయి, యుగాలు గడిచినాయి. ఏ గింజ ఇలా అడగలేదు. జవాబు కొరకు తడుముకుంది. నువ్వు ఉత్పత్తి వస్తువువి. 1కి 4 ఉత్పత్తి చేయాలి. అది నీ ధర్మం. అందుకే నువ్వు మొలకెత్తాలి.
ఇంకేం అడుగుతుందోననే భయంగానే చెప్పింది నేలతల్లి. నేను ఎవరి కోసం మొలకెత్తాలే? విరక్తిగా అడిగింది గింజ. నేలతల్లి గింజ వైపు అనుమానంగా చూసింది. లోకం పుట్టనుంది, పెరుగనుంది, పండుటాకులు రాలిపోతాయి, పచ్చటాకులు మలుస్తాయి, ఎండిన చెట్టు మొదళ్ళు ఇగురెల్లుతాయి. అది సృష్టి ధర్మం. దానికి విరుద్ధంగా అడుగుతున్నదేమిటి అనుకొని పైకి మాత్రం నిన్ను నమ్ముకున్న రైతు కోసం మొలకెత్తాలి, నట్టింట పుట్టెడు రాశిగా మొలవాలి అన్నది. గింజ చిన్నగా నవ్వింది. ఆ నవ్వుల జీవం లేదు. అమ్మా నేలతల్లి, నా పుట్టుక మొదలైన నుంచి నన్ను పుట్టిస్తూనే ఉన్నావు. నేను కూడా నా ధర్మం ఎన్నడూ మరువలేదు. రైతు ఆకలి తీర్చిన, ఇంట్లో దీపమై మొలిచిన, కూరకు నారకు రుచిని తెచ్చిన, కడుపు నొస్తే కాళ్ళు గుంజితే మందు చుక్కనై మంచిగా చేసిన, చిన్నపిల్లల మాడకు రాస్తే రక్తంలో రక్తాన్నయి పుర్రెకు బలాన్నిచ్చిన, వాళ్ళ నవ్వును బతుకును చూసి మళ్ళీ మళ్ళీ మొలకై లేచిన, ఇప్పుడు నమ్ముకున్న వాడిని నడిమికి ముంచి అమ్ముకున్నోడి కోసం ఎందుకు మొలకెత్తాలే? నా ఆలనా పాలనా చూడనివాడు, నా పుట్టుకనే తెలవనివాడు, కనీసం నన్ను వేళ్లతోనైనా తడవనివాడు, వాడి కోసం నేనెందుకు మొలకెత్తాలే? నిలదీసినట్టుగా అడిగింది గింజ. నేలతల్లికి కోపమొచ్చింది. అదే కొంతసేపే. వెంటనే శాంతంగా మారిపోయింది. ఇటిమూనిన ఆగంలో ఉంది. ఏండ్లనాటి చరిత్రలో కనుమరుగైన విత్తనాల్ని చూసింది, కొత్త పంటల్ని చూసింది. ఎప్పుడో ఏ గింజనో ఇలా అడుగుతుందని తెలిసినా ఇంత తొందరలోనే అడుగుతుందని మాత్రం అనుకోలేదు. సృష్టికి విరుద్ధమైన ఈ ఆలోచనకు భయమనిపించింది. అందుకని గింజతో ఎక్కువగా వాదించకుండా నచ్చజెప్పాలని చూసింది. గింజ వినలేదు, మంకుపట్టు ఇడవలేదు. నేను మొలిస్తే నన్ను పోదన చేయటానికి రైతు మరిన్ని అప్పులు చేస్తాడు, ఎంట్రినంటాడు, పురుగు మందంటాడు, కలుపు తీస్తాడు, మందులేస్తాడు. ఈనగాసి తోడేళ్లకు పెట్టినట్టు పంటను మంది చేతుల పెట్టి అప్పుల పాలవుతాడు. మొలవకపోతేనైనా ఆ తిప్పలు తప్పుతాయి. ఈసారి నేలతల్లి పకపక నవ్వింది. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. మొలవకపోతే మాత్రం ఊకుంటాడా? వరంగల్లో ఏం జరిగిందో తెలవదా? కొత్త ఇత్తనాలు తెస్తాడు, మొన్నటి ఇత్తనాలు మొలవలేదని దుకాణాల ముందు ధర్నా చేస్తాడు, కుస్తీ పడతాడు, కేసులంటాడు. మొలవకపోతే ఆ తిప్పలు ఇంకా ఎక్కువైతాయి. వెంటనే అందుకుంది గింజ. నకిలీ చేసి నన్ను అమ్మినోడు నాశనమైపోని, కొన్నోడే కొనముట్టినప్పుడు అమ్మినోడు ఏ అడవిలో పోతేంది, ఆగమైతేంది? అమ్మా, నేను ఉత్పత్తి వస్తువునన్నావు కదా, అక్కడే తగిలింది దెబ్బ. మార్పిడి వస్తువుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాం. వండే వార్చే నూనె తీసినప్పుడు అందరం సుఖంగానే ఉన్నాం. ఇంటి నుండి గానుగకు పోవుడు మొదలైనప్పటి నుంచే కష్టాలు మొదలైనాయి. గానుగ నుండి మిల్లుకు, మిల్లు నుండి ఆయిల్ కంపెనీకి, కల్తీ కలుపుకొని రైతులింటికే పాకెట్ల రూపంలో వచ్చినప్పుడు కూడా గుండె చెరువు కాలేదు. గింజ వణికిపోయింది. నేలతల్లి గుండె పిండినట్టయింది. క్రాప్ హాలిడే ప్రకటించినాక కన్నీటితో వీడ్కోలు చెప్పిన పొగాకు గింజలు గుర్తుకొచ్చినాయి. అప్పుడెప్పుడో ఆలుగడ్డ తల్లి వండుకు తినాల్సిన నన్ను నంచుకు తింటున్నారని చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. టమాటనైతే బ్రెడ్ మీద జామ్నైనానని బెంగటిల్లింది. గోధుమలు, బార్లీ గింజలైతే మళ్ళీ పుట్టినిల్లు ముఖమే చూడలేదని, బీరు బ్రాందీలమై ఎక్కడికో పోతున్నామని ఎక్కెక్కి ఏడ్చినాయి. చూడమ్మా, అవసరాలకు తగినట్టుగా మనం మారిపోవాలి. నువ్వు మొలిస్తే వచ్చే నష్టం కంటే
మొలవకపోతే వచ్చే నష్టమే ఎక్కువ. దుకాణాలపై దాడి చేసినాక వాళ్ళు వదిలిపెడుదురా? రైతు మీద కేసులు పెట్టి బొక్క బొక్కకు నీళ్లు వత్తరు, చెప్పింది నేలతల్లి భయపెడుతున్నట్టుగా. ఎందుకో గాని తన సమాధానం తనకే అసహజంగా అనిపించింది. సృష్టి లయ విన్యాసాల్లో ఇరుక్కుపోయినాక జీవం పోయటం తప్ప జీవితాలను చూడటమే మానేసింది. చూసినా కదలిపోవటం మానేసింది. సంపినోడో సచ్చినోడో అందరూ తన బిడ్డలేనన్న ఓదార్పును తనలో తాను నింపుకోవటం అలవాటైంది. అన్నీ భరించిందమ్మా, కానీ ఇప్పుడు మాటలు ఆపి ఏడవటం మొదలుపెట్టింది గింజ. వరుదపాటు జాగా నీళ్లలో తేలుతూ వచ్చిన పల్లి గింజ మట్టి తల్లి వేళ్ల మధ్య చిక్కుకొని ఆగిపోయింది. ఇద్దరి మాటలు విన్నది. తన అవస్థ కూడా గుర్తొచ్చింది. తల్లిబడిలో సేదదీరి బావురుమని ఏడవాలనిపించింది. ఇప్పుడేమైంది? నేలతల్లి రెట్టించి అడిగింది. ఆముదం గింజ కంటే ముందే ఏమైతుంది, నా పని కాలేదా? అదే అయినట్టుంది అందుకుంది పల్లి. ఇద్దరూ వెనక్కి తిరిగి పల్లి వైపు చూసిండ్రు. సగానికి సగం ధర తగ్గించి భారీ సబ్సిడీతో నా ఇత్తనాన్ని మార్కెట్కు పంపించినారు. ఈ విషయం రైతులకు తెలిసేలోపునే దళారుల చేతుల్లో నల్లబజారుకెళ్ళినా. రెండింతల ధరను పెంచుకొని తెల్లముఖంతో రైతులు ఇంటికి చేరిన. రేపు పంటనై పండినాక కూడా ఇంతే. రైతును ఉద్ధరించాలని ఎక్కువ పండుతా, కొనుగోలు కేంద్రాల్లో ఎన్నో వంకలు. తక్కువ ధరకే అమ్ముడైపోతా. నేను ఇల్లు దాటినాక కానీ ధర పెరగది. ఆగాగు, మధ్యలోనే ఆపింది నేలతల్లి. ఆమె భయం ఆమెకుంది. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏం బాగాలేదు. ఈ విషయం విన్నారంటే అందరూ ముండికెత్తరు, సృష్టి ధర్మమే ఆగిపోతుంది. అందుకని బుజ్జగిస్తున్నట్టు అన్నది. చూడమ్మా, ఇత్తనమై పుట్టినాక ఎన్నో బాధలుంటాయి. మొలకెత్తుతూ పోవాలి కానీ ఇవన్నీ ఆలోచించకూడదు. అయినా ఒకరి విషయంలో ఒకరు కలుగజేసుకోవద్దు, వెళ్ళు అన్నది పల్లిగింజతో. పల్లి ముందుకు కదల్లేదు. అక్కడే మట్టి పొరల్లో దాక్కుంది. దాక్కుంటూనే ముందున్న గోధుమ గింజను తడిమి విషయాన్ని చెప్పింది. గోధుమ గింజ నేలతల్లి వైపు వికారంగా చూసింది. తల్లి, బీదాబిక్కి పొట్టలు నింపాల్సిన దాన్ని వాళ్లను ఉపాసముంచి ధనవంతులకు మత్తెక్కిస్తున్నా. ఈ పాడు జన్మ ఇంకెన్ని చూడాలనో విరక్తిగా అన్నది. నేలతల్లి ఆలోచనల్లో పడింది. ఇక్కడ గనుక చర్చ పెడితే భూమండలమంతా తెలిసిపోతుందనుకుంది. ఈలోపు ఆముదం గింజ పలిగి పలిగి ఏడవటం మొదలుపెట్టింది. గోధుమ గింజ పల్లి గింజ ఎటో వెళ్ళిపోయినాయి. ఆముదాన్ని అక్కడే విడిచి వెళ్ళబుద్ధి కాలేదు. తనకు తెలిసినంత వరకు ఆముదం ఎక్కడా ఎప్పుడూ ఇట్లా పేచీ పడలేదు. నీళ్లనిచ్చినా ఇయ్యకపోయినా మొలకెత్తింది. ఎండవానలకు వచ్చింది. ప్రాసెసింగ్ కొరకు పల్లె నుండి పట్టణానికి, పట్టణం నుండి ఇతర దేశాలకు కూడా పోయింది. ఎక్కడా నోరు మెదపలేదు. ఇప్పుడే ఇలా అడ్డం తిరిగిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందనుకుంది. వెంటనే చేతుల్లోకి తీసుకుంది. చూడమ్మా, నా తల్లివి గదు, ఎప్పుడూ ఇట్లా ఏడవకమ్మా, ఇట్లా మొండికేయొద్దు. ఏ వస్తువైనా ఆర్థిక వస్తువైనప్పుడే దానికి విలువ. నీ మట్టుకు నీకు లక్షల మార్కెట్ ఉంది, అదే నీకు విలువ. పుట్టినిల్లు పుట్టినూరని తండ్లాడొద్దు. ఎక్కడుంటే అదే మనది, ఎవరి దగ్గరుంటే వాళ్లే మన వాళ్ళు చెప్పుకుంటూ పోతుంది తల్లి నేల. గింజ ఆ మాటలకు తట్టుకోలేనట్టు చెవులు మూసుకుంది. కన్నీళ్లు మాత్రం ఆగటం లేదు. ఏడుస్తూనే అన్నది,
అమ్మా, నీ లెక్క విశాల భావం నాకు లేదు. నేనేమైనా సరే నన్ను పండించిన రైతు నష్టపడకుండా ఉంటే చాలనుకున్నా. అది కుదరలేదు. కనీసం ప్రాణంతోనైనా ఉంటే చాలనుకున్నా. ఇప్పుడు అది కూడా కుదరదని తెలిసిపోయింది. మాటల మధ్యలో ఇద్దరికీ చెరుకుగడ్డ ఎదురైంది. పాతవేళ్లతోనే ప్రాణం పోసుకుంటుంది. తల్లిని చూడంగానే పచ్చగా నవ్వింది. మట్టివేళ్లతో వేర్లను తడిమి వెన్నుదట్టింది తల్లి. పిలకలు నిటారుగా లేచి ఆకులు ఇచ్చుకున్నాయి. తను కూడా ఏదైనా అడుగుతుందేమోనని భయపడిన నేలతల్లి చెరుకుగడ్డ నవ్వేసరికి కుదుటపడింది. వేర్లను మరోసారి మట్టి పెదవులతో ముద్దాడి ఆముదం గింజతో అన్నది, చూడు, ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు ఈ చెరుకు తల్లికున్నాయి. చెరుకై పండి బెల్లమై వండినాడు ఎంత సంతోషంగా ఉందో, చక్కెర మిల్లులు మూతపడ్డన్నాడు కూడా అంతే సంతోషంగా ఉంది. పుట్టుక మాత్రమే నీది, బతుకంతా జనాలిదే, సెంటిమెంట్కు పోవద్దు మరి అన్నది ధైర్యం చెబుతున్నట్టు. చెరుకుగడ తల్లిని ఆముదం గింజను చూసింది. మనసులోని మర్మం చెబుతున్నట్టు మెల్లగా అంది, అంతేకాదు, ఇంకో సంగతి ఉంది, అది చెప్పరాదు వినరాదు. కన్న తల్లివి కాబట్టి చెబుతున్నా, అగ్గిలో అగ్గయ్యి బూడిదలో బూడిదయింది. తీరా బెల్లం ముద్దలు ఇంటికి వచ్చినాక ధర మొత్తం పడిపోయింది. చెప్పటం ఆపి ఇద్దరి వైపు చూసింది. నేలతల్లి మామూలుగా వింటుంది. మధ్య మధ్య చేతుల్ని చాపి వేర్లను తడుగుతుంది. ఆముదం గింజ మాత్రం ఆసక్తిగా వింటుంది. చెప్పడం మొదలుపెట్టింది చెరుకుగడ. ధర పడిపోగానే మనిషి డీలా పడిపోయిండు. అప్పులు తడిసి మోపెడైనాయి. ధర పెరుగుతుందేమోనని ఆశపడ్డాడు. రోజు రోజుకు తగ్గుడే గాని పెరుగుడు లేదు. ఇల్లంతా జబ్బుమని ఈగలు. కాలు పెడదామంటే సందులేదు. ఆధారకైనా సరే అమ్ముదామనుకున్నాడు. అమ్మిండు. అప్పు సగం కూడా తీరలేదు. కొన్నోడు బెల్లాన్ని రైతింట్లోనే ఉంచి కొద్ది కొద్దిగా సారబట్టీలకు అమ్ముడు మొదలుపెట్టిండు. మాట్లాడుతుంటే గొంతు వణుకుతుంది, బొంగురుపోయింది. ఈసారి నేలతల్లి కూడా కొత్త విషయాన్ని వింటున్నట్టుగా చూస్తున్నది. ఎప్పటికప్పుడు ఏమేం జరుగుతుందో ఏదో ఒక గింజ చెబుతూనే ఉంది. అందుకని విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. ఈ విషయం మాత్రం ఎవరూ చెప్పలేదు. అయితే ఏం జరిగింది? ఆసక్తిగా అడిగింది తల్లి. పోలీసులు వచ్చి బెల్లాన్ని పట్టుకున్నారు. రైతును అరెస్ట్ చేసిండ్రు. కొన్నోడు తప్పించుకున్నాడు. పోలీసులు కేసు పెట్టి సావగొట్టిండ్రు. ఓస్, అంతేనా? నేనైతే ఈ పని ఎప్పుడో చూసిన. ఆముదం గింజ అంటుంటే గడ్డ రేషంగా చూసి, అంతేకాదు బయటికి వచ్చినాక అప్పుల బాధను మరవడానికి సారకు అలవాటైండు. తాగి తాగి పేగులు చిల్లులు పడి చచ్చిండు. ఆ సారా ఈ బెల్లం నుండి తయారైందే. చెప్పటం ఆపి మౌనంగా ఉండిపోయింది. చూసినవా, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? నమ్మినోన్ని చంపి అమ్మినోని ఇల్లు నింపింది. అయినా గుండె చెదురుతుందా? నీ లెక్కనే మొలవనంటుందా? తన ధర్మం తాను చేస్తుంది. నేలతల్లి అన్నది సముదాయిస్తున్నట్టు. ఈసారి ఆముదం గింజ బింకంగా చూసింది. నువ్వు ఒక్కసారే చంపినవు, ఒక్కలనే చంపినవు. నేను పిల్ల జల్ల ముసలి ముతుక ఆడ మగ తేడా లేకుండా తెలియకుండా చంపిన. మందులల్లా కల్తీ మందునై, నూనెలల్లా కల్తీ నూనెనై వేల మందిని రోగాలతో చంపిన. నన్ను నమ్ముకున్న పేదోళ్లను మరింత కిరాతకంగా చంపి బిరుసుగా చెప్పి మరోసారి ఏడ్చింది. నేలతల్లి అయోమయంగా చూసింది.
క్షణంలో సర్దుకొని గింజను నెత్తికెత్తుకుంది. చిట్టి తల్లి, నీ కష్టమంతా విన్నానమ్మా. అయినా మనం చేసేదేముంది? ఎప్పుడో ఒకప్పుడు మంచి రోజులు రాకపోవు. నిన్ను పండించిన వాడి ఆకలి తీర్చకపోవు అన్నది. తల్లి చేతుల్లోనే ఎక్కెక్కి ఏడుస్తుంది గింజ. ఏడుస్తూనే, నేను మొలకెత్తనన్నది అందుకు కాదమ్మా. నష్టమొచ్చినా కష్టమొచ్చినా ఫసలుకు ఇల్లు నిండేదాన్ని, కాళ్ళల్లా చేతులల్లా మెదిలేదాన్ని, కుంగిపోయిన రూపాన్ని కళ్ళ నిండా చూసుకునేదాన్ని. నువ్వన్నట్టుగానే ఎప్పుడో ఒకప్పుడు కష్టాలన్నీ తీర్చకపోతానా అనుకునేదాన్ని. కానీ నేను పూర్తిగా అమ్ముడుపోయినమ్మా. నన్ను పండించటానికే హక్కు లేదు, చేత్తో తడువుకోవటానికి హక్కు లేదు, చూడటానికి హక్కు లేదు, తాకటానికి కూడా హక్కు లేదు. ఏడుపు అందుకుంది. ఈ మాటలకు నేల తల్లి తల్లడిల్లిపోయింది. విషయమేమిటో పూర్తిగా అర్థం కాకపోయినా గింజ దూరమైపోతుందనే భావన కలిగి మరింత గట్టిగా గుండెకు హత్తుకుంది. వెంటనే చెరుకు గడ చెప్పింది, నిజమేనమ్మా, నేను సగం అమ్ముడుపోయినా. కక్కుడు బయలుకు అతిసారుకు వాడే ఓరల్ రీహైడ్రేషన్ చికిత్సపై అమెరికా కంపెనీ పేటెంట్ హక్కుకు సంతకం చేసుకుంది. ఆముదంలో ఔషధ లక్షణాలున్నాయని దాన్ని, నల్ల మిరియాలను, బాస్మతి బియ్యాన్ని ఎప్పుడో సొంతం చేసుకున్నాడు. 4 రోజులైతే అవి కనిపించకుండా పోతాయి. ఈ లక్షణాలున్నాయని మన వాళ్ళకి ఎప్పుడో తెలుసు, అయినా ఎవ్వరూ నోరెప్పలేదు అన్నది. నేలతల్లి ఆముదం గింజను మరింత గట్టిగా గుండెకు అదుముకుంది. మళ్ళీ చూస్తానో చూడనో అన్నట్టుగా ముద్దు పెట్టుకుంది. గుండె పొరల్ని పెకిలించి లోతుగా దాచుకుంది. తల్లి అంత ఆర్తిగా అదుముకుంటే గింజకు మరింత భయమేసింది. ఎంత మట్టి పొరల్లో దాక్కున్నా భద్రత లేదు, భూమండలంలో ఎక్కడ దాక్కున్నా భద్రత లేదు. నోరు తెరిచి నేల తల్లి వైపు భయంగా చూసింది. చూస్తూ తల్లి, నాలాంటి విత్తనాల గతేంటి అడిగింది ఆముదం గింజ. నేల తల్లి దగ్గర సమాధానం లేదు. కథ సమాప్తం. ఈ కథ అరుణతార డిసెంబర్ 2003 సంచికలో మొదటిసారి ప్రచురితం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 110లో కటుకోజ్వల రమేష్ కవిత్వం అగ్నిశిఖ ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.